హాయ్ అండి. చాలామంది నన్ను మెసేజ్ చేస్తూ ఉన్నారు, చాలామంది నాకు ఫోన్ చేసి మరీ చెప్తా ఉన్నారు. సో మీరు కొంచెం బేసిక్గా చెప్పండి, మాకు చాలా ఇంట్రెస్ట్గా ఉంది టాపిక్స్ అయితే. మేము చాలామంది డైట్ ఫాలో కావాలని కొంతమంది స్టార్ట్ చేస్తారు, కొంతమంది చేద్దాం అనుకుంటున్నాం. బట్ మీరు కొంచెం బేసిక్గా అర్థమైనట్టు చెప్పండి అని అడుగుతున్నారు. సో ఓకే, మనం నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఇంకా బేసిక్గా ఎలా తీసుకోవాలి ఫుడ్, బట్ మనం ఏం తీసుకుంటున్నాం, సో మన ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఈ ఫుడ్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఏం జరుగుతుంది అనే వీడియోస్ని ఖచ్చితంగా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఇంక్లూడ్ చేసి పంపిస్తాను, షేర్ చేస్తాను. ఓకే, సో ఈరోజు వచ్చేసి మామూలుగా ఫుడ్. సో అసలు మన ఫుడ్ అనేది ఎందుకు తీసుకోవాలి, ఫుడ్ తీసుకుంటే ఏమవుతుంది, తీసుకోకుంటే ఏమవుతుంది. ఓకే, సో ఫుడ్ వల్ల మనకున్న బెనిఫిట్స్ ఏంటిది, అసలు ఫుడ్ అనేది ఎందుకు తీసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి సో అసలు ఫుడ్ అని ఎప్పటి నుంచి తీసుకుంటున్నాం, ఈ ఫుడ్డే పర్టికులర్గా ఈ టైప్ ఫుడ్డే తీసుకోవాలని మనకి ఏమైనా చెప్పారా, ఓకే అనే దాని గురించి మనం మామూలుగా జస్ట్ బేసిక్గా డిస్కస్ చేద్దాం. ఈరోజు వచ్చేసి ఫస్ట్ వచ్చేసి అసలు ఫుడ్ అనేది ఎప్పుడు తీసుకున్నాం, అసలు మనిషి అనేవాడు ఎవడు అంటే, మనిషి అనేవాడు ఒక జంతువు సంబంధించిన ఒక జీవి. మనకు ప్లాంట్స్ వేరు, జంతువులు వేరు కదా. సో జంతు సంబంధించిన జీవిలో మనిషి అనేవాడు ఒక జీవి. సో మనిషి మరి వెజిటేరియనా నాన్ వెజిటేరియనా అని చాలామంది కన్ఫ్యూజ్. సో అంటే మనం అసలు ఫుడ్ ఎప్పటి నుంచి తీసుకున్నాం, దాంట్లో ఎప్పటి నుంచి వెజిటేరియన్గా ఉన్నాం. సో అసలు మనకు సివిలైజేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఒక 10,000 years బ్యాక్. అంటే మనకు ఒక 10,000 సంవత్సరాల క్రితం నుంచే మనకు సివిలైజేషన్, అగ్రికల్చర్ అనేవి స్టార్ట్ అయింది. అంటే మనం ఒక చిన్న చిన్న గుంపులుగా కూడడం, మనకు సంబంధించిన గృహాలు అంటే ఇల్లు, చిన్న చిన్న గుడిసెలు వేసుకోవడం, మనకు సంబంధించిన ఫుడ్, అగ్రికల్చర్, వ్యవసాయం చేసుకొని సిరిధాన్యాలు కావచ్చు, వరి కావచ్చు, లేదంటే కూరగాయలు పండించుకోవడం, తినడం, అలా అలా మన యొక్క అగ్రికల్చర్ యొక్క దాంట్లో డెవలప్మెంట్ అయ్యాం. అలాగే సివిలైజేషన్లో కూడా చాలా మార్పు వచ్చేసాయి. బట్ బిహైండ్ 10,000 years బ్యాక్, ఈ 10,000 సంవత్సరాల నుంచి వెనకకు చూసుకుంటే అసలుకి మనిషి ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు అంటే, ఆల్మోస్ట్ ఒక 70 లక్షల సంవత్సరాల క్రితమే మనిషి రెండో కాళ్ళ మీద నడవడం స్టార్ట్ చేశాడు. 70 లక్షల నుంచి ఈ 10,000 సంవత్సరాలకు, అంటే కేవలం ఈ 10,000 సంవత్సరాల నుంచే మనం ఇల్లు కట్టుకోవడం, వ్యవసాయం చేసుకోవడం స్టార్ట్ చేస్తాం, బట్టలు వేసుకోవడం స్టార్ట్ చేస్తాం. సో ఇంతకుముందు ఉన్న మనిషి ఎప్పుడు ఇల్లు లేవు, ఎలాంటి వ్యవసాయం లేదు, ఎలాంటి ఒక కాలనీ కానీ ఒక సివిలైజేషన్ లేదు. కంప్లీట్గా 70 లక్షల సంవత్సరాల్లో కేవలం 10,000 సంవత్సరాలు మాత్రమే మనిషి సివిలైజేషన్లో ఉన్నాడు. మిగతా పార్ట్ 99% అంతా మనిషి అడవిలో బట్టలు లేకుండా జంతువులను వేటాడి వెంటాడి మాంసాన్ని తిని బతికేవాడు. ఓకే, సో మాంసాన్ని వేడి చేసుకొని నిప్పు పుట్టించిన మనిషి హోమోసెఫియన్స్ కేవలం 2 లక్షల సంవత్సరాల క్రితం మాత్రమే వాళ్ళు రాళ్ళతోని నిప్పుని పుట్టించారు. సో ఆ నిప్పుతోని వేడి చేసుకోవడం, కాల్చుకొని తినడం స్టార్ట్ చేస్తారు. సో బిఫోర్ ఉన్న మనుషులు ఇంకా పచ్చి మాంసాన్ని తినేవాళ్ళు. సో కొన్ని జీవులు ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్. సో అలా స్టార్ట్ అయింది మనిషి యొక్క లైఫ్. సో నెక్స్ట్ వచ్చేసి మరి ఏ ఫుడ్ తీసుకోవాలి. సో ఈ 99% ఉన్న ఈ 70 లక్షల సంవత్సరాల నుంచి లాస్ట్ 10,000 years వరకు వాళ్ళు ఎలాంటి రకమైన ఫుడ్ తీసుకున్నారు అంటే కేవలం మాంసం, సీజనల్ ఫ్రూట్స్. సో అంతకుమించి వేరే ఫుడ్ లేదు. నెక్స్ట్ ఈ లాస్ట్ 10,000 years నుంచి కేవలం సివిలైజేషన్ స్టార్ట్ కావడం, అగ్రికల్చర్లో చాలా రెవల్యూషన్స్ రావడం, సిరిధాన్యాలు కావచ్చు, లేకపోతే సాధు జంతువులని తీసుకోవచ్చు. చాలామంది కూడా ఈ లాస్ట్ 10,000 yearsలో చాలామంది కూడా మీట్ పైన ఆధారపడి జీవించేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ కల్టివేషన్, మన ల్యాండ్స్ మీద వచ్చే కూరగాయలు కావచ్చు, అలాగే సిరిధాన్యాల మీద డిపెండ్ అయ్యే బతికాం. బట్ ఇప్పుడు ఈ యొక్క 21st century లాస్ట్ 30 years 1950, 1960 నుంచి ఇంకా మరీ ఎక్కువ అయిపోయింది. మన రిఫైన్డ్ ఆయిల్స్, రిఫైన్డ్ షుగర్స్ అనేవి మరీ ఇంకెక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల మన డైట్లో వచ్చేసి ఆల్మోస్ట్ 60 to 70% కార్బోహైడ్రేట్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. కేవలం ఒక 10% మాత్రమే మనం నాన్ వెజ్ తీసుకోవడం స్టార్ట్ చేస్తాం. యాక్చువల్గా అయితే మరి మనిషి అనేవాడు సపరేట్గా ఏమి ఉండడు. మనిషి అనేదిలో సెల్స్ మాత్రమే ఉంటాయి. ఒక సెల్ ఉంటుంది, ఒక సెల్ అలాంటి సెల్లు 100 trillion cells. సో ఇన్ని లక్షల కోట్ల సెల్స్ని ఎలా మరి బాడీ దానికి ఎనర్జీ తయారు చేస్తుంది, అసలు కొత్త సెల్స్ తయారు కావడానికి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది, కొత్త సెల్స్ సంబంధించిన మెటీరియల్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు కట్టాలనుకుంటే మనకు సిమెంట్ కావచ్చు, ఇటుకలు కావచ్చు, ఐరన్ కానీ కావాలి. సో అలాగే కొత్త సెల్స్ తయారు కావాలంటే సెల్కి గిడ లోపల DNA, RNA, మైటోకాండ్రియా,
సెల్ మెంబ్రాను స్ట్రక్చర్స్ అన్నీ కావాలి. కాబట్టి అవి దేంతో తయారవుతాయి అంటే ప్రోటీన్, ఫ్యాట్స్. సో మనకు ప్రోటీన్, ఫ్యాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఒక సెల్ అనేది తయారయ్యేది కేవలం ప్రోటీన్, ఫ్యాట్స్తోనే. ఓకే, కార్బోహైడ్రేట్స్ కేవలం ఎనర్జీ మాత్రమే తయారు చేస్తాయి. ఇఫ్ కార్బోహైడ్రేట్స్ లేవు అనుకోండి, మళ్ళీ ప్రోటీన్, ఫ్యాట్ నుంచే ఎనర్జీ అనేది తయారవుతుంది. సో మన బాడీ అలా డిజైన్ చేయబడింది. ఆ విషయం చాలామందికి తెలియదు. ఓకే, సో మన అప్కమింగ్ వీడియోస్లో మనం చాలా డెప్త్గా, చాలా బేసిక్ లెవెల్లోనే వీడియో చెప్పుకున్నాం. ఓకే, ఈ వీడియోస్ మీకు అందరూ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.